అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి అనేక అవినీతి కుంభకోణాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ కుంభకోణాలలో అత్యంత ప్రధానంగా మనం ఎప్పుడూ మాట్లాడుకునేటటువంటి కుంభకోణం ఇసుక కుంభకోణం. ఎందుకంటే దీనికి అనేక కోణాలు, అంటే ఒక పక్కన ఇసుక అక్రమ రవాణా కానివ్వండి, ఇసుక రీచ్లలో అక్రమ తవ్వకాల ద్వారా కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయలు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వైసీపీ నాయకులు దిగమింగటమే కాకుండా మరి మొత్తం వ్యవహారం వల్ల లక్షలాది మంది కార్మికులు కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇసుక దొరకక, అందుబాటులో లేక అమాంతం పెరిగినటువంటి ఈ బ్లాక్ మార్కెట్లో అమాంతం పెరిగిపోయినటువంటి ఈ ధరల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు కొనేటటువంటి అవకాశం లేక ఎక్కడికెక్కడ అన్ని రకాలైనటువంటి నిర్మాణాలన్నీ ఆగిపోవటం వలన లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా రోడ్డున పడ్డారు, ఆందోళనలు చేశారు. పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి, పనులు లేక, తినటానికి తిండి లేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ఇసుక దీక్షా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయినా కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, కార్మిక సంఘాల నాయకులు కానివ్వండి, కార్మికులు ఎంతమంది ఎన్ని రకాలుగా మరి ఇసుకకు సంబంధించి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసినా ఎక్కడా కూడా కనికరం చూపనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకి కూడా ఈ ఇసుక దోపిడీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తోంది. మేము ఈ ఇసుకకి సంబంధించి, ఇసుక టెండర్లకి సంబంధించి మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి మొత్తం ఈ ఇసుక తవ్వకాలని కట్టబెట్టినటువంటి సందర్భంలో మరి అనేక ప్రశ్నల్ని మేము లేవనెత్తడం జరిగింది. అనేక డాక్యుమెంట్ల ఆధారంగా అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అసలు మాకు ఏమాత్రం ఈ వ్యవహారంతో సంబంధం లేదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో మరి ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది, అసలు మాకే పాపం పుణ్యం తెలియదని చెప్పి పదే పదే బుకాయించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అది సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి కానివ్వండి, మరి సంబంధిత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది కానివ్వండి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేశారు. గతంలో కూడా మరి నేను ఒక సమాచార హక్కు చట్టం ద్వారా తెప్పించినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా చాలా స్పష్టంగా ఆ డాక్యుమెంట్లో గతంలో ఎంఎస్టీసీ వారు ఇసుక టెండర్లకు సంబంధించి టెక్నికల్ గైడ్లైన్స్ రూపకల్పనతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వారు రూపొందించినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే జరిగింది, మేము కేవలం టెండర్ ప్రక్రియను మాత్రమే నిర్వహించాం కానీ దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్తో కానీ గైడ్లైన్స్తో కానీ మాకు సంబంధం లేదని గతంలో కుండబద్దలు కొట్టినట్టు వారు చెప్పడం జరిగింది ఆర్టీఐ రిప్లై ద్వారా. ఆ రోజున దాన్ని మేము ప్రజల ముందుంచి అడిగాం, మొత్తం వ్యవహారం మీ కనుసన్నల్లో జరిగితే ఎందుకు మీరు ఎంఎస్టీసీ పైన ఈ నెపాన్ని నెడుతూ ఉన్నారని. సమాధానం లేదు. ఈ రోజున మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ని విడుదల చేస్తూ ఉన్నాం. సమాచార హక్కు చట్టం ద్వారా ఇసుక టెండర్లకు సంబంధించి ఎంఎస్టీసీ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు, అంతా ఎంఎస్టీసీ అని చెప్తూ ఉన్నారో ఆ ఎంఎస్టీసీ వాళ్ళు నేను స్వయంగా వారిని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకి వారు సమాధానం ఇవ్వటం జరిగింది. ఈ సమాధానం నాకు 1/10/2021 ఎంఎస్టీసీ వారు పంపించడం జరిగింది. డేటెడ్ 1/10/2021 రిప్లై ఆర్టీఐ రిప్లై MSTC/RTI/18/2021/2398. దీనిలో వారిని నేను చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడిగాను.
నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఎన్ని ప్యాకేజీలలో ఈ ఇసుక టెండర్లను పిలిచారు, ఎన్ని కంపెనీలు ఈ ఇసుక టెండర్లలో పాల్గొనడం జరిగింది, ప్రతి ఒక్క ప్యాకేజీకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రిజర్వ్ ధర ఎంత, ప్రతి ప్యాకేజీకి మరి టెండర్లలో పాల్గొన్నటువంటి కంపెనీలు ఎంతెంత ధరలు కోట్ చేయటం జరిగింది, ఏ ధరకి మరి L1గా ఈ టెండర్లని మరి కంపెనీలకి కట్టబెట్టారు. ఇట్లా ఒక 5-6 ప్రశ్నలు నేను సమాచార హక్కు చట్టం ద్వారా MSTC వారిని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా నాకు సమాధానాలు ఇచ్చారు. దీని ద్వారా ఏ రకంగా ఈ టెండర్ల వ్యవహారంలో మతలబులు జరిగాయి, ఫిక్సింగ్ వ్యవహారం ఏ విధంగా జరిగిందో కూడా మీకు అర్థమవుతుంది. ఒకసారి కనుక వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు చూస్తే, ప్యాకేజీకి ప్రతి ఒక్క 3 ప్యాకేజీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రిజర్వ్ ప్రైజు ప్యాకేజీ 1 470 కోట్లు, ప్యాకేజీ 2 740 కోట్లు, ప్యాకేజీ 3 300 కోట్లు. ఈ 3 ప్యాకేజీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస ధర ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ధరలన్నీ కూడా. ఏ ప్యాకేజీకి ఎన్నెన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, మొదటి ప్యాకేజీకి కేవలం 2 కంపెనీల టెండర్లలో పాల్గొనడం జరిగింది. ఒకటి మెసర్స్ KNR కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, రెండో కంపెనీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్. ప్యాకేజీ 1కి టెండర్లు దాఖలు చేసినటువంటి 2 కంపెనీలు, ఒకటి KNR కన్స్ట్రక్షన్స్, రెండోది జయప్రకాష్ పవర్ వెంచర్స్. రెండో ప్యాకేజీకి కూడా మళ్ళీ 2 టెండర్లే పడటం జరిగింది. దానిలో ఆ టెండర్లు వేసినటువంటి కంపెనీలు మళ్ళీ ఒకటి KNR కన్స్ట్రక్షన్స్, రెండోది జయప్రకాష్ పవర్ వెంచర్స్. ఇక మూడవ ప్యాకేజీకి మళ్ళీ 2 కంపెనీలే టెండర్లలో పాల్గొనడం జరిగింది. ఒకటి ట్రైడెంట్ కెంఫార్ లిమిటెడ్, రెండోది జయప్రకాష్ పవర్ వెంచర్స్. కాబట్టి ఈ 3 ప్యాకేజీలకు కలిపి మొత్తంగా టెండర్లలో పాల్గొన్నటువంటి కంపెనీలు 3 కంపెనీలు. ఒకటి జయప్రకాష్ పవర్ వెంచర్స్, రెండోది KNR కన్స్ట్రక్షన్స్, మూడోది ట్రైడెంట్ కెంఫార్ లిమిటెడ్. సో ఈ ప్యాకేజీలు, ఈ 3 ప్యాకేజీలకు సంబంధించి ఎవరెవరు ఎంతంత ధర కోట్ చేశారన్నది ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నేను చదివి వినిపిస్తా. దీనిని బట్టే ఎంత గొప్పగా మన జగనన్న గారి ప్రభుత్వం ఈ టెండర్లని ఫిక్సింగ్ చేసిందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫిక్సింగ్ వ్యవహారానికి సంబంధించి అంకెలు నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఇందాక నేను చెప్పినట్టు మొదటి ప్యాకేజీకి ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించినటువంటి ధర ఎంతండి? 470 కోట్లు, కనీస ధర 470 కోట్లు. పాల్గొన్నటువంటి కంపెనీలు KNR కన్స్ట్రక్షన్స్, జయప్రకాష్ పవర్ వెంచర్స్. KNR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అంటండి, వాళ్ళు వేసినటువంటి ధర టెండర్కి 470 కోట్లు కనీస ధర అయితే, వీళ్ళు అత్యంత అద్భుతంగా 472 కోట్లు వేశారండి సార్. 2 కోట్లు అదనంగా చెల్లించడానికి ముందుకొచ్చారంట KNR కన్స్ట్రక్షన్స్ వారు. బా, ఎంత గొప్ప ప్రైస్ సార్. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు 477 కోట్ల 50 లక్షలకి వేశారంటండి. 470 కనీస ధర అయితే KNR వాడు 472 వేశాడంట. జయప్రకాష్ వాళ్ళు 477.5, 7.5 కోట్లు అధికంగా వేశారంట. అందుకని జయప్రకాష్కి 477.5 కోట్లకి టెండర్ కట్టబడటం జరిగింది. ప్యాకేజీ 2లో 740 కోట్ల కనీస ధర అయితే KNR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అత్యంత అద్భుతంగా 741 కోట్లకి వేశారండి సార్ టెండరు. ₹1 కోటి అదనంగా ఇస్తామని వచ్చారంట వాళ్ళు ముందుకి. 740కి ప్రభుత్వ కనీస ధర అయితే KNR వాళ్ళు 741 వేశారంట. జయప్రకాష్ వాళ్ళు 745 కోట్ల 70 లక్షలకి వేసి వాళ్ళు దక్కించేసుకున్నారంట టెండర్. KNR వాళ్ళేమో ₹1 కోటి అదనంగా ఇస్తున్నారంట. జయప్రకాష్ వాళ్ళేమో 5 కోట్ల 70 లక్షలు అదనంగా ఇచ్చి టెండర్ దక్కించుకున్నారు. ఇక మూడో ప్యాకేజ్ ట్రైడెంట్ కెంఫార్ లిమిటెడ్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, ఈ 2 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి కనీస ధర 300 కోట్లు. ట్రైడెంట్ కెంఫార్ వాళ్ళు 1,50,00,000 అదనంగా వేశారంట సార్ టెండరు. 301,50,00,000కి ట్రైడెంట్ వాళ్ళు వేశారంట. జయప్రకాష్ వాళ్ళు 305,60,00,000కి టెండర్ వేసి వాళ్ళు దక్కించేసుకున్నారంట టెండర్. బా, ఏం అద్భుతమైన ఫిగర్లు సార్. ₹1 కోటి అదనంగా వేశారా, 1,50,00,000 అదనంగా వేశారా, 2 కోట్లు అదనంగా వేసి ఈ డమ్మీ కంపెనీలు KNR కన్స్ట్రక్షన్స్ని, ట్రైడెంట్ కెంఫార్ చేత మీరు డమ్మీ టెండర్లు వేయించి మొత్తం ముందుగానే జయప్రకాష్ పవర్ వెంచర్స్కి కట్టబెట్టాలన్న ఒక నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకుని ఈ రకంగా 2 కంపెనీలని రంగంలోకి దించి
వాళ్ళ చేత డమ్మీ టెండర్లు ఏ రకంగా వేశారో ఈ ఫిగర్లను బట్టి అర్థమవుతుంది సార్. నిజంగా టెండర్ దక్కించుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా ₹1,00,00,000 అదనంగా వేస్తారండి? బేస్ ప్రైస్ కంటే ₹1,00,00,000 అదనంగా వేస్తారా? సామాన్య ప్రజలు ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు ఏదన్నా ఒక వేలం పాటలో పాల్గొంటారు, వాళ్ళు ఏదో ఒక ₹1,000కి ఎంతో పాట పెడతారండి. మీరు ఆ వేలం పాటలో గెలవాలనుకుంటే ₹1,000కి మీరు పాట పాడతారా? పాడతారండి? ₹1,000కి పాట పాడితే మీకు వేలం దక్కుతుందని మీరు రంగంలోకి దిగుతారా? ఏంటి సార్ ఇది? దీన్ని ఫిక్సింగ్ కాక ఏమంటారు? ముందుగానే తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం ఫిక్సింగ్ చేసేసి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, టెండర్, ట్రేడ్ అండ్ కెంఫార్ అనే 2 డమ్మీ కంపెనీలు తీసుకొచ్చి 700 కోట్లు మీరు కనీస ప్రైజ్, రిజర్వ్ ప్రైజ్ పెడతారంట. 740 కోట్లు కేఎన్ఆర్ వచ్చి 741కి వేసేస్తాడంట టెండరు. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్ మీరు? దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే ఇసుక టెండర్లని ఫిక్స్ చేసి, ముందుగానే ఫిక్సింగ్ వ్యవహారం నడిపి, జయప్రకాష్ పవర్ వెంచర్స్కి ఈ టెండర్లని ముందుగానే కట్టబెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని 2 కంపెనీల చేత ఎంత గొప్ప గొప్ప ధరలకి టెండర్లు వేయించారో ఎంఎస్టీసీ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా సమాధానం ఆధారంగా నేను చెప్తూ ఉన్నా. ఈ అంకెలే నేను స్వయంగా చెప్తున్నటువంటి అంకెలు కాదు. కాబట్టి వాళ్ళు నేను సూటిగా అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీ రాజన్న రాజ్యంలో ఈ ఫిక్సింగ్ రాజా ఎవరు సార్? ఎవరు ఫిక్సింగ్ రాజా? ఇసుక టెండర్లను ఇంత గొప్పగా ఫిక్స్ చేసినటువంటి ఫిక్సింగ్ రాజా ఎవరు? సమాధానం చెప్పండి మీరు రాష్ట్ర ప్రజలకి. మీ కేబినెట్ మంత్రి పెద్దిరెడ్డి ఫిక్స్ చేశాడా? లేదంటే మీ గోపాలకృష్ణ ద్వివేది ఫిక్స్ చేశాడా ఈ టెండర్లని? లేదంటే మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీకు అత్యంత నమ్మకంగా పనిచేస్తున్నటువంటి మీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫిక్స్ చేశాడా ఈ టెండర్లని? రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి. మిస్టర్ చీఫ్ మినిస్టర్, ఆన్సర్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హూ ఈజ్ ద ఫిక్సింగ్ రాజా? హూ ఈజ్ ద ఫిక్సింగ్ రాజా ఇన్ యువర్ రాజన్న రాజ్యం సార్? సమాధానం చెప్పండి. ఈ రకంగా అడ్డగోలుగా ముందే నిర్ణయం చేసి ఏదో ఎంఎస్టీసీ అని ఒక కలరింగ్ ఇచ్చి దీనికి మళ్ళీ పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, నీతి, నిజాయితీ, అబ్బో ఎన్ని పదాలు వాడారు సార్. దీన్ని పారదర్శకత అంటారా? ఇక రెండో ప్రశ్న, మీరు కనీస ధర ఎంత పెట్టారు సార్ ఒక్కొక్క ప్యాకేజీకి? ప్యాకేజీ నెంబర్ 1 470 కోట్లు, ప్యాకేజీ నెంబర్ 2 740 కోట్లు, ప్యాకేజీ నెంబర్ 3 300 కోట్లు. మీరేం చెప్పారు సార్? 100 కోట్లు పైబడినటువంటి ప్రతి ఒక్క టెండర్కి మేము జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపిస్తాం, న్యాయ సలహాకి పంపిస్తాం, వెబ్సైట్లలో పెడతాం, ప్రజల ముందు డాక్యుమెంట్లు ఉంచుతాం, ప్రజల సలహాలు స్వీకరిస్తాం, ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తాం అని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పారే, ఎందుకు పెట్టలా? ఈ టెండర్ డాక్యుమెంట్లని మీరు జ్యుడిషియల్ ప్రివ్యూ ముందుకు ఎందుకు పంపించలేదు? ఇవాళ ఇవన్నీ 100 కోట్లు పైబడినటువంటి టెండర్లు అవునా కాదా? 470 కోట్లు, 740 కోట్లు, 300 కోట్లు, ఇవన్నీ 100 కోట్లు పైబడిన టెండర్లు కాదా? దేనికి మీరు జ్యుడిషియల్ ప్రివ్యూ ముందుకు పంపించకుండా దొంగచాటుగా ఈ టెండర్ల వ్యవహారాన్ని నడిపించారు? దేనికి అంటే ముందుగానే ఫిక్సింగ్ జరిగిపోయింది అక్కడ. మళ్ళీ జ్యుడిషియల్ ప్రివ్యూ ముందుకు పంపిస్తే, ప్రజల ముందు డాక్యుమెంట్లు పెడితే ఈ ఫిక్సింగ్ వ్యవహారం నడవదు కదా. అది కదా మిస్టర్ చీఫ్ మినిస్టర్ మీ యొక్క కుట్ర. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఎవరైనా వెళ్ళి చూడండి జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఇసుక టెండర్లకు సంబంధించినటువంటి ఒక్క కాగితం అయినా జ్యుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఉందా? ప్రజల యొక్క అభ్యంతరాలు స్వీకరించారా? ఎందుకు మీరు ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహించలేదు? కాబట్టి ఈ 2 సూటి ప్రశ్నలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి. మరీ ముఖ్యంగా లక్షలాది మంది కార్మికులకు సమాధానం చెప్పండి. ఇవాళ మీ ఫిక్సింగ్ వ్యవహారానికి కొన్ని లక్షల మంది కార్మికులు బలైపోవాలా? రోడ్డున పడాలా? పస్తులు ఉండాలా? ఎంత గొప్పగా నడిపించారు సార్ ఈ వ్యవహారాన్ని అంతా. పిలవండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ క్రికెట్ బుక్కీలని,
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళందరిని పిలిచి మీరు చక్కగా ట్రైనింగ్ ఇవ్వండి సార్. వ్యవహారాల్ని ఫిక్సింగ్ ఎలా చేయాలన్న అంశం మీద మీరు అద్భుతమైనటువంటి పాఠాలు చెప్పగలరు. ఎందుకు అసలు ఒక ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ ఒకటి నెలకొల్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీలన్నింటినీ ఎలాగో కబ్జా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎయిడెడ్ కాలేజీల పరిస్థితి ఏంటో తెలుసు. విద్యార్థులందరూ రోడ్డున పడ్డారు. కాబట్టి మీరు కూడా చెప్పుకోవాలి కదా, నేను కూడా ఒక యూనివర్సిటీ పెట్టాను, ఒక యూనివర్సిటీని రాష్ట్రానికి తీసుకొచ్చానని పెట్టండి. ఇంటర్నేషనల్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ పెట్టుకోండి. ప్రతిదానికి మీ తండ్రి గారి పేరు పెడతారు కదా, అటువంటి ఒక యూనివర్సిటీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుకీలని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసే వాళ్ళందరినీ పిలవండి. కోర్సులు పెట్టండి. టెండర్లని ఫిక్స్ చేయడానికి ఒక కోర్సు, మ్యాచ్లు ఫిక్స్ చేయడానికి ఒక కోర్సు, ఇట్లా రకరకాలైనటువంటి కోర్సులు పెట్టి అద్భుతమైన పాఠాలు చెప్పగలరు సార్. ఈ ఫిక్సింగ్ వ్యవహారం చూసిన తర్వాత నాకు ఎటువంటి అపనమ్మకం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫిక్సింగ్ పాఠ్యాంశం పైన అద్భుతమైనటువంటి పాఠాలు చెప్పగలరు. కాబట్టి అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ పెట్టి ఆ రకమైనటువంటి కోర్సులు ప్రవేశపెట్టండి. అప్పుడు మీకు కూడా నేను కూడా ఒక యూనివర్సిటీ పెట్టానని చెప్పుకోవడానికి మీకు కూడా ఉంటుంది ఒకటి. ఎలాగో మిగతా యూనివర్సిటీలు ఏవి రాష్ట్రానికి వచ్చే పరిస్థితిలో లేవు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోండి. ముందుగానే వేల కోట్ల రూపాయల దోపిడీ, ఇసుకను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల దోపిడీ చేయడానికి స్కెచ్ వేసి ముందుగానే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక టెండర్లని కట్టబెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని 2 కంపెనీల చేత డమ్మీ టెండర్లు వేయించి, ఒకటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, రెండోది ట్రైడెంట్ కెంఫార్, వాళ్ళ చేత ఏ రకంగా డమ్మీ టెండర్లు వేయించారో, ప్యాకేజీ 1లో కనీస ధర రిజర్వ్ ప్రైజ్ 470 కోట్లుంటే మరి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేత కేవలం 472కి వేయించి, జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ చేత 477.5 వేయించి జయప్రకాష్కి ఎలా కట్టబెట్టారో, ప్యాకేజీ 2లో 740 కోట్ల కనీస ధర ఉంటే, రిజర్వ్ ప్రైజ్ ఉంటే కేఎన్ఆర్ వాళ్ళ చేత అత్యంత అద్భుతంగా 741 కోట్లు, కోటి రూపాయలు వేయించారంటే వీళ్ళు టెండర్ కేఎన్ఆర్ వాళ్ళ చేత, ఒక డమ్మీ టెండర్ అదనంగా ₹1. ఇది పారదర్శకత. జయప్రకాష్ వాళ్ళ చేత 745.7, అది జయప్రకాష్. 3వ ప్యాకేజీలో 300 కోట్ల కనీస ధర ఉంటే 301.5, ₹1.5 మాత్రమే అదనంగా ట్రైడెంట్ కెంఫార్ వాళ్ళ చేత వేయించి, అది కూడా జయప్రకాష్ వాళ్ళకి దక్కే విధంగా మొత్తం కూడా ముందుగానే స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసి వ్యవహారాన్ని అంతా సెటిల్ చేసి 2 డమ్మీ కంపెనీలను తెర మీదకు తీసుకొచ్చి మొత్తం శాండ్ టెండర్లను ఏ రకంగా ఫిక్స్ చేశారో ఇవాళ నేను ఎంఎస్టీసీ వాళ్ళు నాకు పంపినటువంటి సమాచారం, ఆర్టీఐ ద్వారా నేను వారిని అడిగినటువంటి ప్రశ్నలకు వారు ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగా శాండ్ టెండర్లన్నీ కూడా ఫిక్స్ అయినట్టు నేను స్పష్టంగా రుజువు చేయగలిగాను. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫిక్సింగ్ రాజా ఎవరో సమాధానం చెప్పాలి. రెండోది, జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించకుండా ఎందుకో ఈ శాండ్ టెండర్ డాక్యుమెంట్లని దొంగచాటుగా ఈ టెండర్ల వ్యవహారం అంతా నడిపించారు. నా రెండో ప్రశ్న, 100 కోట్లు పైబడినటువంటి ప్రతి టెండర్ని కూడా జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించాల్సిన అవసరం ఉంటే మీరు ఎందుకు ఆ పని చేయకుండా ఈ టెండర్ల వ్యవహారాన్ని నడిపించారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. చెప్పే వరకు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ వ్యవహారాన్నంతా కూడా ప్రజల ముందు పెడతాం. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలందరికీ చెప్తూ ఉన్నా, ఇవాళ ఇసుక లేకుండా చేసి, పేద మధ్యత తరగతి ప్రజలకి ఇసుక లేకుండా చేసి, కొన్ని లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డున పడేసి వాళ్లకు ఉపాధి లేకుండా చేసి, కొన్ని లక్షల మంది పొట్టగొట్టినటువంటి వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు స్పష్టంగా అర్థమైంది. దాని వెనక నడిపినటువంటి కుట్ర, దాని వెనక నడిపినటువంటి ఈ ఫిక్సింగ్ కుంభకోణం ఏంటో కూడా ఇవాళ ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. దీని ద్వారా మీరు కూడా అర్థం చేసుకుని ఈ రకంగా ఇన్ని కుంభకోణాలకి ఇంత నిస్సిగ్గుగా పాల్పడుతూ లక్షలాది మంది పొట్టగొడుతూ పేద మధ్య తరగతి ప్రజలపైన కోట్ల రూపాయల భారం వేస్తూ ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకుని రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గట్టిగా బుద్ధి చెప్పాలని నేను కోరుతూ ఉన్నా. ఓటు అడగడానికి వచ్చినటువంటి వైసీపీ నాయకుల్ని నిలదీయండి. ఏంటయా ఈ ఫిక్సింగ్ వ్యవహారం అని చెప్పి నిలదీయమని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని
మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నమస్కారం. ఇది 2 సంవత్సరాల కాలానికి ఈ టెండరు ఇవ్వటం జరిగింది. మొన్న మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది ఈ ఆర్థిక సంవత్సరంలో. 2 ఇయర్స్కి ఈ టెండర్ పిలవటం జరిగింది. ఈ టెండరు నిర్వహించినటువంటి సంస్థ ఎంఎస్టీసీ వాళ్ళు విడుదల చేసినటువంటి డాక్యుమెంట్లోని ఫిగర్స్ అన్నీ కూడా రావటం జరిగింది. కాబట్టి ఇవాళ ఒకటే, నిజంగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఆ టెండర్ దక్కించుకోవాలని నిజంగా కనుక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ₹1 అదనంగా టెండర్ వేస్తారండి. 300 అంటే 320 30 ఏదో దానికి ఒక సబ్స్టాన్షియల్ ప్రైజ్ వేసి టెండర్ వేస్తారు, కానీ ₹1 వేసి చేతులు దులుపుకోరు కదా. కాబట్టి అందుకనే చాలా స్పష్టంగా ఈ ఫిక్సింగ్ వ్యవహారం ఈ ఫిగర్స్ ద్వారా అర్థమైంది. కాబట్టి ఈ విషయాలను ప్రజలను అర్థం చేసుకోమని కోరుతున్నాను. గోపాలకృష్ణ ద్వివేది గారి ఫిగర్స్ చెప్పారా? గోపాలకృష్ణ ద్వివేది 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మేము పెట్టినటువంటి రిజర్వ్ ధర 300 కోట్లు, కేఎన్ఆర్ ఆడు 301 వేశాడు అని చెప్పాడా? ఎందుకు చెప్పలేదు ప్రెస్ మీట్లు పెట్టి? ఎంతసేపు ఎంఎస్టీసీ ట్రాన్స్పరెన్సీ, జ్యుడిషియల్ ప్రివ్యూ ముందు ఎందుకు? వాళ్ళకి నిజంగా అన్ని పబ్లిక్ డొమైన్లో పెడతాం, అన్ని రకాలుగా మేము పారదర్శకంగా ఉంటాం అన్నప్పుడు జ్యుడిషియల్ ప్రివ్యూకి ఎందుకు పంపించలేదు? ఈ డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? ఈ అంకెలన్నీ గతంలో ఎందుకు చెప్పలేదు? మేము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము మా పార్టీ తరఫున ఆర్టీఐ ద్వారా అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. అందుకనే మేము ఎంఎస్టీసీని ఆశ్రయించాం. వాళ్ళు ఈ ఫిగర్స్ అన్ని బయట పెట్టారు. దీనికి సమాధానం చెప్పానండి. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుంది? ఎవరు చెప్తే తెలుస్తుంది? ఎక్కడ ఇచ్చింది? ద్వివేది ఫిగర్స్ ఇచ్చాడా? గోపాలకృష్ణ ద్వివేది మీడియా వాళ్ళకి ఈ ఫిగర్స్ బయట పెట్టారా ఇప్పటి వరకు? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారు చెప్పారా? ఇదిగో ఈ రకమైనటువంటి ఫిగర్స్, ఇదిగో L2 వాళ్ళు ఈ ఫిగర్ వచ్చింది, L1 వాళ్ళకి ఎంతకి ఇచ్చామని చెప్పారా? వాళ్ళు చెప్పలేరు సార్. ఈ ఫిక్సింగ్ ఫిగర్స్ ఎందుకు చెప్తారు వాళ్ళు? ఇవాళ నేను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చాను కాబట్టి బయటపడిని. అడగండి వెళ్ళి గోపాలకృష్ణ గతంలో ఎందుకు చెప్పలేదా నువ్వు అని. అసలు జ్యుడిషియల్ ప్రివ్యూలు ఎందుకు పెట్టలేదు డాక్యుమెంట్స్? కాబట్టి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేనికైనా ఒక డాక్యుమెంట్ సేకరించాలంటే కొంత సమయం పడుతుంది. ఆర్టీఐ ద్వారా కూడా అడిగినమ్మంటే మనకేం సమాచారం ఎవరు? ఒక 1 నెల రోజులు టైం తీసుకుంటారు. తర్వాత ఫస్ట్ అపీల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. మేము మీడియా ముందుకు వచ్చే ముందు వైసీపీ నాయకుల్లాగా ఏది పడితే అది మాట్లాడటానికి మీడియా ముందుకు రాము. కొంత సమయం పట్టినా కూడా డాక్యుమెంట్స్ ఆధారంగా, వాస్తవాల ఆధారంగానే మాట్లాడతాం. కాబట్టి ఈ రోజున మాకు డాక్యుమెంట్స్ మా చేతిలోకి వచ్చాయి. సమాచార హక్కు చట్టం ద్వారా మేము తెప్పించిన డాక్యుమెంట్ మా చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను గత 2.5 సంవత్సరాల కాలంగా కొన్ని వందల ప్రెస్ మీట్లు అడ్రస్ చేశా. ఒక 1000కి పైగా టీవీ చర్చా కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. కాబట్టి నేనేంటో, నాకున్నటువంటి సభ్యత ఏంటో, సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకి, ప్రపంచం మొత్తం తెలుసు. ఇవాళ కొత్తగా వైసీపీ నాయకుల దగ్గర నుంచి నేను పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సంస్కారం ఏంటో, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి సంస్కారం ఏంటో ప్రజలకు తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. నేను దానికి సంబంధించి ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి సమాధానం తప్పించి నేను ఇంకా వేరే ఏమి స్పందించదలుచుకోలేదు. ఆ అంశం కూడా న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి అక్కడ న్యాయస్థానాల పరిధిలో ఆ విషయం తేలుతుంది. థ్యాంక్ యూ. మూడో ప్యాకేజీ రిజర్వ్ ప్రైజ్ 300 కోట్లండి. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు 305,60,00,000కి దక్కించుకున్నారు. ట్రైడెంట్ కెంఫార్ వాళ్ళు L2 301,50,00,000కి వాళ్ళు టెండర్ వేయడం జరిగింది. కేవలం 1.5 అదనంగా కోట్ చేశారు ట్రైడెంట్ కెంఫారు. జయప్రకాష్ వాళ్ళు 5,60,00,000 అదనంగా కోట్ చేసి ఆ ప్యాకేజ్ 3ని కూడా దక్కించుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి. మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ MSTC మొత్తానికి ఇది రైందా? మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్